మయన్మార్ థాయిలాండ్ శక్తివంతమైన భూకంపం నుంచి ఇంకా తేరుకోక ముందే కొన్ని గంటల వ్యవధిలోనే ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం చోటు చేసుకుంది. రికార్డ్ స్కేల్ పై 4.7 తీవ్రత నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలాజీ ప్రకారం ఉదయం 5:16 భూకంపం చోటు చేసుకుంది. భూకంపం 180 కిలోమీటర్ల లోతుకు సంభవించింది. We can see the cracks. All of us are sitting out hungry. There's small kids who are very scared and they're crying a lot. The situation is very bad. The Prime Minister has announced for an emergency and we all are praying hard. Please everyone pray hard for Bangkok, Thailand. మయన్మార్ బ్యాంకాక్ లో చోటు చేసుకున్న భూకంపాల కారణంగా 150 మందికి పైగా మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. మరోవైపు రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. శిథిలాల కింద మరికొంతమంది ఉంటారని అనుమానిస్తున్నారు. థాయిలాండ్ ప్రధాని అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. భూకంప కేంద్రం మయన్మార్ రాజధాని నెప్హిడా నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాగింగ్ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఏర్పడింది. 7.7, 6.4 తీవ్రతతో శక్తివంతమైన భూకంపాలు కారణంగా మయన్మార్, థాయిలాండ్ దేశాలు గజగజ వణికిపోయాయి. మయన్మార్లోని మండలంలోని ఒక మసీదులో ప్రార్థనలు చేస్తుండగా కూలిపోయింది. అలాగే ఒక విశ్వవిద్యాలయం భవనం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో కూడా పలువురు చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని మయన్మార్ హెచ్చరించింది. అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ఏ దేశమైనా ఏ సంస్థ అయినా ముందుకు రావాలని 2 దేశ అధినేతలను కోరారు. అలాగే ఉత్తర థాయిలాండ్ లో కూడా భారీ భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. బ్యాంకాక్ లో మెట్రో రైలు సేవలు నిలిపేశారు. ప్రధానమంత్రి అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారిక పర్యటనను రద్దు చేసుకుని అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇక థాయిలాండ్, మయన్మార్ తో పాటు చైనా, బంగ్లాదేశ్, భారత్ లో కూడా ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. చైనాలోను యునాని ప్రావిన్స్ లో బలమైన ప్రకంపనాలు సంభవించాయని చైనా భూకంప నెట్వర్క్ సెంటర్ తెలిపింది. అలాగే భారత్ లోని కోల్కతా, మణిపూర్ లోని కొన్ని ప్రాంతాలతో పాటు బంగ్లాదేశ్ లోని ఢాకా, చొట్టోగ్రామ్ లో తేలికపాటి భూకంపాలు సంభవించాయని తెలిపింది. ఎక్కడ ఎలాంటి మరణాలు సంభవించలేదు. ప్రధాని మోడీ మయన్మార్, థాయిలాండ్ భూకంపాలపై ఆరా తీశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. సాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని మోడీ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అలాగే యూరోపియన్ దేశాలు కూడా సహాయం చేసేందుకు ముందుకొచ్చాయి.
మయన్మార్ థాయిలాండ్ శక్తివంతమైన భూకంపం నుంచి ఇంకా తేరుకోక ముందే కొన్ని గంటల వ్యవధిలోనే ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం చోటు చేసుకుంది. రికార్డ్ స్కేల్పై 4.7 తీవ్రత నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం ఉదయం 5:16 భూకంపం చోటు చేసుకుంది. భూకంపం 180 కిలోమీటర్ల లోతులో సంభవించింది. మయన్మార్ బ్యాంకాక్ లో చోటు చేసుకున్న భూకంపాల కారణంగా 150 మందికి పైగా మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. మరోవైపు రెస్క్యూ సిబ్బంది సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. శిథిలాల కింద మరికొంత మంది ఉంటారని అనుమానిస్తున్నారు. థాయిలాండ్ ప్రధాని అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. భూకంప కేంద్రం మయన్మార్ రాజధాని నెపిడా నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాగింగ్ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఏర్పడింది. 7.7, 6.4 తీవ్రతతో శక్తివంతమైన భూకంపాలు కారణంగా మయన్మార్, థాయిలాండ్ దేశాలు గజగజ వణికిపోయాయి. మయన్మార్, థాయిలాండ్ శక్తివంతమైన భూకంపం నుంచి ఇంకా తేరుకోక ముందే కొన్ని గంటల వ్యవధిలోనే ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం చోటు చేసుకుంది. రికార్డ్ స్కేల్పై 4.7 తీవ్రత నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం ఉదయం 5:16 భూకంపం చోటు చేసుకుంది. భూకంపం 180 కిలోమీటర్ల లోతులో సంభవించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైతువాణి నిన్న మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారం 12:50 అటు బ్యాంకాక్, థాయిలాండ్, మయన్మార్ లో అతిపెద్ద భారీ భూకంపం సంభవించింది. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఒక్క క్షణంలో ఇక్కుడు బిక్కిరైనటువంటి పరిస్థితి అయితే తేరుకునే లోపే దాదాపు 30-40 అంతస్తుల భవనాలు కూడా పేక మేడల్లో కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. మయన్మార్ లో నిన్న జరిగినటువంటి భూకంపాన్ని మరొక ముందే ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ లో 4.7 రిక్టర్ స్కేల్ పైన ఈ యొక్క ఇంత తీవ్రతతో మరోసారి ఇవాళ ఉదయం 5 గంటల సమయంలో 5:12 సమయంలో కూడా ఒక భారీ భూకంపం సంభవించింది. అయితే పూర్తి స్థాయిలో కూడా అక్కడ కూడా భారీగా ప్రాణ నష్టం జరిగిందనేటువంటి సమాచారం అందుతా ఉంది. ప్రధానంగా నిన్న 12:50 భారత కాలమానం ప్రకారం, అయితే అక్కడ మయన్మార్, బ్యాంకాక్ కాలమానం ప్రకారం 11:50 సమయంలో అతిపెద్ద భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన 7.7 తీవ్రతతో ఈ యొక్క భూకంపం సంభవించి భూమి లోపల 10 కిలోమీటర్ల మేరలో ఈ యొక్క భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లయితే తెలుస్తా ఉంది. ప్రధానంగా అక్కడ థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో కూడా 7.3 తీవ్రతతో భూకంపం సంభవించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటుగానే అక్కడ ఉన్నటువంటి ప్రాచీన ఆలయాలు కావచ్చు, అలాగే ప్రభుత్వ హాస్పిటల్స్ కన్స్ట్రక్షన్ తో ఉన్నటువంటి
10ల అంతస్తుల భవనాలు కూడా పేకమేడల్లా కూలిపోయాయి. ఆ శిథిలాల కింద ఎంతో మంది తప్పిపోయినటువంటి పరిస్థితి ఉంది. వారి ఆచూకీ ఇప్పటి వరకు లభ్యం కాలేదు. వాటిని తొలగించాలన్నా మరో కొన్ని రోజుల సమయం పట్టేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ రైట్ రాజు, మయన్మార్ రైట్ రాజు లైన్ లో ఉండండి. బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. మయన్మార్, థాయిలాండ్ లో పెను విపత్తుల్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ ప్రకంపనల విధ్వంసానికి 2 దేశాల్లో కలిపి మృతుల సంఖ్య 700 దాటింది. ఒక మయన్మార్ లోనే కనీసం 694 మంది మరణించినట్లు మయన్మార్ మిలిటరీ అధికారులు వెల్లడించారు. అటు బ్యాంకాక్ లో 10 మంది మరణించగా ఓ భారీ భవంతి కూలిన ఘటనలో దాదాపు 100 మంది కార్మికులు గల్లంతయ్యారు. ఈ విపత్తు కారణంగా మృతుల సంఖ్య 10,000 దాటే అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ ప్రకటించింది. రాజు చెప్పండి. రైట్ శివాజీ, ప్రధానంగా నిన్న జరిగినటువంటి భూకంపం కావచ్చు, మయన్మార్ అలాగే థాయిలాండ్ బ్యాంకాక్ లో జరిగినటువంటి భూకంపం తీవ్రత మరీ ఎక్కువగా కనిపిస్తా ఉంది. అక్కడ మృతుల సంఖ్య ఇప్పటి వరకే అమెరికా చెప్పినట్లు దాదాపు 700 పైగా మృతుల సంఖ్య పెరిగింది. అయితే ఇది మరింత పెరిగేటటువంటి ఛాన్స్ కూడా కనిపిస్తా ఉంది. క్షతగాత్రుల సంఖ్య కూడా వేల సంఖ్యలో ఉన్నట్లు సమాచారం అంతా ఉంది. అయితే అక్కడ నిర్మిస్తున్నటువంటి భవనాలు ఆకాశాన్ని అంటేటటువంటి అరణ్యాలుగా ఉన్నటువంటి అతిపెద్ద అందాల మేడలు కూడా పేక మేడల్లా కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగానే బ్యాంకాక్ వివిధ దేశాల నుంచి కూడా పర్యాటకులు అత్యధిక సంఖ్యలో కూడా వెళ్లేటటువంటి అవకాశం ఉండింది. అయితే అక్కడ కూడా వెనువెంటనే అక్కడ ఆ భూకంపం సంభవించిన వెంటనే కూడా రవాణా వ్యవస్థ అలాగే మెట్రో వ్యవస్థ కూడా స్తంభించిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాగే ఎయిర్పోర్ట్ కూడా పూర్తి స్థాయిలో సేవలు మూసివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది, నిలిపివేశారు. దాంతో పాటుగానే అక్కడ రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. దాంతో పాటుగా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు పర్యాటకులకు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే అక్కడ నిన్న జరిగినటువంటి ఈ యొక్క ఘటన ఏదైతే ఉందో భూకంప ఘటన, దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సైనిక బృందాలు వెనువెంటనే రంగంలోకి దిగి ఆ యొక్క క్షతగాత్రులను అలాగే ఆ యొక్క భవనాల్లో చిక్కుకున్న మృతదేహాలను కూడా వెలికి తీసేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వివిధ సైనిక బృందాలను కూడా వెనువెంటనే కూడా అప్రమత్తం చేసింది అక్కడ ప్రభుత్వం. ప్రధానంగా నిన్న జరిగినటువంటి అతిపెద్ద భారీ భూకంపం మయన్మార్ ను కురిపేసింది. పూర్తి స్థాయిలో మయన్మార్ రాజధాని నెపోడో అలాగే మయన్మార్ లో ఉన్నటువంటి అతిపెద్ద నగరంగా ఉన్నటువంటి మండలోలేలో కూడా భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. ప్రఖ్యాత కట్టడాలు అలాగే పురాతన ఆలయాలు, ఆసుపత్రులు కూడా పేక మేడల్లా కూలిపోయాయి. ఇప్పటి వరకు అమెరికా చెప్తున్నట్టుగా 700 మందికి పైగా మృతదేహాలు ఇప్పటి వరకు అంచనా వేసింది. అయితే క్షతగాత్రుల సంఖ్య మాత్రం వేలల్లో ఉండేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు కొంతమంది జాడ ఇప్పటి వరకు తెలియడం లేదు. దాంతో పాటుగానే మరికొంత ఈ యొక్క మృతుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఈ యొక్క 7.7 రిక్టర్ స్కేల్ పైన ఈ యొక్క తీవ్రతతో ఇంత పెద్ద భారీ భూకంపం రావడం కూడా ఒక పెద్ద కుల్పుగా చెప్పుకోవాలి. అయితే మొదట అక్కడ మయన్మార్ లో ఉన్నటువంటి కాలమానం ప్రకారం 11 గంటల 50 నిమిషాలకు సంభవించినటువంటి అతిపెద్ద భూకంపం తర్వాత మరో 12 నిమిషాల వ్యవధిలోనే మరో భూకంపం సంభవించింది. అయితే అది రిక్టర్ స్కేల్ పైన 6.4 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత వెనువెంటనే కూడా మరో 4 సార్లు కూడా భూమి కంపించింది. ఓవరాల్ గా ఈ యొక్క ఇది మరొక ముందుకే ఇవాళ ఉదయం 5 గంటల 16 నిమిషాల వ్యవధిలో ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఈ యొక్క భూకంపం సంభవించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏమి జరుగుతుందో నిద్రలో ఉన్నటువంటి వారే తేరుకోక ముందుకే ఈ యొక్క భూకంపం సంభవించినటువంటి పరిస్థితి అయితే ఉంది. రెండోసారి మయన్మార్ లో వచ్చినటువంటి భూకంపం కాకుండానే పొరుగున ఉన్నటువంటి థాయిలాండ్, చైనాతో పాటు భారత్, ఆఫ్ఘనిస్తాన్ లో సైతం ఈ యొక్క ప్రకంపనల ప్రభావం కనిపించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క మృతుల సంఖ్య గడుస్తున్న సమయానికి పెరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ లో జరిగినటువంటి భూకంపం కావచ్చు, అలాగే నిన్న జరిగినటువంటి మయన్మార్, థాయిలాండ్, బ్యాంకాక్ లో జరిగినటువంటి భూకంపాల్లో కూడా భారీ ఎత్తున ఈ యొక్క ఆస్తి నష్టం జరిగింది. కోలుకొని
దెబ్బ ఆ యొక్క దేశాల పైన పడినట్టు చెప్పుకోవాలి. అటు ఉన్నటువంటి మానవ వనరులు కావచ్చు, అలాగే ప్రకృతి వనరులు కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. శిథిలాల కింద కొట్టుమిట్టాడుతూ ఆహాకారాలు వినిపించినటువంటి జనాలను కూడా సోషల్ మీడియాలో మనం అబ్జర్వ్ చేస్తాం. పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఏం జరుగుతుందో ఊహించినటువంటి సిచ్యువేషన్ లో వారు పరుగులు తీసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. రైట్, థ్యాంక్ యూ రాజు.